ఎందుకు యాక్షన్లోకి దిగలేదు ప్రభుత్వం? చిన్న చిన్న వాళ్ళ మీద, సంబంధం లేని వ్యక్తుల మీద చేతులు దులుపుకోవడానికో లేదా ప్రజల్లో మెప్పు పొందడానికో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం ఏంటి? ఎవరైతే అసలు నిర్లక్ష్యం వహించారో, ఏర్పాట్లో నిర్లక్ష్యం వహించారో ప్రధానమైన వ్యక్తుల మీద యాక్షన్కి దిగాలనేది ఈ రోజు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ అండి. దానికి ప్రభుత్వం స్పందించాలి ఖచ్చితంగా, దానిలో అనుమానం ఏం లేదు. మీరు అన్నదానిలో ఖచ్చితంగా ఎవరైతే వెంకటేశ్వర రెడ్డి గారు తీసుకోవాలి. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు. మస్తాన్ రావు గారు అంటారు సీఎం మీద యాక్షన్ తీసుకుని, సీఎం గారు ప్రాపర్ గా స్పందించి ప్రధానమైన వ్యక్తుల మీద కనుక యాక్షన్ తీసుకొని దానికి ఇది జరగకుండా కనుక చూసుకుంటే సీఎం గారి మీద యాక్షన్ తీసుకోమని ఎవరు అనరు. ఇక్కడ ఆయన చేసిన పని ఏంటి? బిఆర్ నాయుడు గారిని పక్కన కూర్చోబెట్టుకొని ఓపెన్ గా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి మాకు ముందే తెలుసు అని అడ్మిట్ అయిన ఆయన్ని, మాకు ముందే తెలిసిందేనే అడ్మిట్ అయిన ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకొని ఆయన ఎదురుగానే బిఆర్ నాయుడు గారు చైర్మన్ గారు గొడవలు పడుతుంటే వాళ్ళని వదిలేసి ఎక్కడో దిగువ స్థాయి అధికారుల్ని సస్పెండ్ చేసి వాళ్ళ సామాజిక వర్గాన్ని వాళ్ళ స్నేహితుల్ని కాపాడుకునే పద్ధతిలో ఆయన ఉన్నప్పుడు ఆయన మీద చర్య తీసుకోమంటంలో తప్పే ఉంది. ఇంకొక విషయం, ఇప్పుడు నేను దీనికి సరే జరిగిపోయిన నష్టాన్ని ఎవరు తీసుకురాలేదు. మా ఉద్దేశం, రాష్ట్ర ప్రజల ఉద్దేశం, భక్తుల ఉద్దేశం ఏంటంటే ఈ కాన్స్పిరెన్సీకి కారకులైన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. సుప్రీంకోర్టు ధర్మాసనం ద్వారా దీని మీద విచారణ జరిపించాలి. స్వయం ప్రతిపత్తి కలిగిన సిబిఐ ద్వారా దీని మీద విచారణ జరిపించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ మీద భక్తులకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ మాకు కానీ విశ్వాసం లేదు. కాబట్టి సుప్రీంకోర్టు ధర్మాసనం ద్వారా దోషులు ఎవరైనా కానీ ఇంకా వీలైతే శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీద ఎందుకు చర్యలు తీసుకున్నారు అన్నట్టుగా వీలైతే 14 నుంచి ఈ సంఘటన జరిగిన దాని వరకు మొత్తం మీద సుప్రీంకోర్టు ధర్మాసనం ద్వారా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల మీద, టీటీడీలో తీసుకునే నిర్ణయాల మీద, అన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ కానీ లేదా సుప్రీంకోర్టు ధర్మాసనం ద్వారా ఎంక్వైరీ జరగాలి. ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గర మళ్ళీ తరచూ జరగకుండా ఉండాలనేది నా విజ్ఞప్తి. ఇంకోటి, మీరు ఇందాక ఒక క్వశ్చన్ వేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి నినాదాలు చేశారు, అది ఇదని చెప్పేసి చేశారు. నినాదాలు ఆయన చేయలేదు. ఆయన వెనకాల ఆయన చేశారని నేను అనలేదండి. జై జగన్ అంటూ రోజా గారు చేశారు, ఆవిడని చూసి మిగిలిన వాళ్ళు రెచ్చిపోయి చేశారు. నేను మళ్ళీ అడుగుతున్నాను వెంకటేశ్వర రెడ్డి గారు, మీరే మాట్లాడండి. మనం ఏమన్నా ఉరుసుకు వెళ్ళామండి, లేకపోతే ఏమన్నా జాతరకి వెళ్ళామా? పరామర్శకి వెళ్ళాం. మనకు ఆ కాన్షియస్నెస్ ఉండాలి కదా, లోపల ఆ స్పృహ ఉండాలి కదా. ఇది ఎవరు చేసినా ఆ సందర్భాన్ని వాటన్నిటిని పెట్టి మనం ప్రవర్తించాల్సి ఉంటుంది. ఒకవేళ తెలిసి తెలియక కొంతమంది చేశారంటే, గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా, చావుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, ఊరికి వెళ్ళినా, బజార్లో ఉన్నా, కారు ఎక్కినా, కింద ఎక్కినా, ఎక్కడెక్కినా సీఎం అని పవన్ కళ్యాణ్ గారిని కూడా అరిచారు. అది మనం గమనించాలి. ఇక్కడ విషయం ఏంటంటే ఆ నినాదాలు వాళ్ళు చేశారు కాబట్టి మనం చేయాలి, అదేనా మీరు అనేది? ఒక నిమిషం సత్యనారాయణ గారు, మీరు ఆగండి. సత్యనారాయణ గారు మీరు ఆగండి, ఆయన్ని కంప్లీట్ చేయనండి. సత్యనారాయణ గారు, లెట్ హిమ్ కంప్లీట్. సమాధానం రావట్లేదు సార్, ఆయన మాట్లాడుతున్నారు, మీరు ఆగండి. ఆయన వస్తుంది, ఆయన మాట్లాడుతున్నారు. నేను వచ్చేదాకా ఊరుకోను కదా, ఆయన మాట్లాడుతున్నారు. రైట్. ఇప్పుడు విషయాన్ని తోకపట్టుకొని ఊగిలాడకుండా అసలు మెయిన్ కాన్స్పిరసీ ఏంటి, దీని మీద మళ్ళీ జరగకుండా ఏం చేయాలి, ఈ సాకులు వంకలు ఎత్తుక్కొని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పోతే ఏంటి చేశారు, అసలు విషయం జరగబట్టే కదా ఆ క్షతగాత్రులు పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది. జరగకపోతే ఆయన ఎల్లరుగా ఆ అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది? అది వదిలేసి రాజకీయాలు మాట్లాడుతుంది ఎవరికి సరే సత్యనారాయణ గారు, మీరు ఆగండి, ఆయన కంప్లీట్ చేయనండి. క్రాస్ టాక్ వల్ల వినపడదు, ఎవరు మాట్లాడేది అర్థం కాదు. మీరు ఆగండి, మీ దగ్గరకు వస్తాను ఒకసారి. ఆయన మాట్లాడండి, ఆయన మాట్లాడండి సార్, మీరు డిస్టర్బ్ చేయకండి. సత్యనారాయణ గారిని మ్యూట్ చేయండి, మీరు మాట్లాడండి. పాలక మండలిని, అక్కడ ఉన్న కలెక్టర్ గారిని, ఈఓ గారిని, అట్లనే ఎస్పీ గారిని సస్పెండ్ చేసి విచారణ సుప్రీంకోర్టు ధర్మాసనం ద్వారా, సిబిఐ ద్వారా విచారణ జరిపిస్తే కానీ మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండవు. రైట్. శాంతి ప్రసాద్ గారు మీ దగ్గరకు వస్తానండి. శాంతి ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాను. అక్కడ 2 కేసులు పెట్టారు, సత్యనారాయణ గారు కొంచెం శాంతం వహించండి. శాంతి ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తా. శాంతి ప్రసాద్ గారు వస్తానండి, మీ దగ్గరకు వస్తాను. ప్లీజ్ హ్యావ్ సమ్ పేషెన్స్.
శాంతిప్రసాద్ గారు మాట్లాడతారు. చక్కగా లేదు సార్. వస్తానండి, మీరు క్రాస్ టాక్ చేస్తే అర్థం కాదు. శాంతిప్రసాద్ గారిని మాట్లాడివ్వండి. శాంతిప్రసాద్. మీరు ఇందాక వక్తలు అడిగిన వాటిలో 2 ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను సార్. ఒకటి సంజయ్ దియోటరు. ఈ విషయంలో జగన్ రెడ్డి గారు ఏం చెప్పారో, ఏం ట్వీట్ చేశారో చూద్దాం. 13వ తారీఖు 5:16 సాయంత్రం హైదరాబాద్ సంజయ్ థియేటర్ వద్ద జరిగిన ప్రత్యక్ష ఘటనలో ఒక మహిళా ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబం జరిగిన నష్టం ఎవరూ తీర్చలేదు. అదే సమయంలో దీనిపైన అల్లు అర్జున్ తన విచారణ వ్యక్తం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటారంటూ బాధ్యతగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతని బాధ్యత చేయడం ఎంతవరకు సమంజసం? ప్రత్యక్ష ఘటనలో తన ప్రేమ లేకపోయినా అర్జున్పై క్రిమినల్ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం సమ్మతం కాదు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది జగన్ రెడ్డి గారి పెట్టిన సారాంశం, వారి ట్వీట్ సారాంశం. మరి ఆ రోజు అక్కడ అంశంలో దారకంగా మాట్లాడిన వాళ్ళు ఇక్కడ ఈ రోజు వచ్చేటప్పుడు తిరుపతి ఘటనలో ముఖ్యమంత్రి మిగతా వాళ్ళందరూ బాధ్యులు కావాలని ఏ రకంగా తీసుకుంటున్నారు అంటే ఈ వైసీపీ నాయకులందరూ వాళ్ళు జగన్ రెడ్డి ఇచ్చిన తీర్మానాన్ని ధిక్కరిస్తున్నారు, అతనికి వ్యతిరేకంగా మాట్లాడతారని మనం భావిద్దామా? ఇక అది అంశం అక్కడ వదిలేస్తే మీరు కోడి పందాలు ఈ సాంప్రదాయం వీటి గురించి మన తెలుగుదేశం నాయకులు వారిని అడిగారు. నేను మీకు ఒకటే చెప్తున్నాను సార్, సుప్రీంకోర్టు ఏమని చెప్తుందంటే సాంప్రదాయమైన క్రీడల్ని మీరు జరుపుకోండి, కాకపోతే ఆ క్రీడల రూపంలో జరిగే వికృత క్రీడల మటుకు మీరు చేయడానికి వీలు లేదని ఆదేశాలు ఇచ్చింది. ఏంటి? కోడి పందాలు సహజ సిద్ధము, సాంప్రదాయబద్ధం, కానీ కోడికి కత్తులు కడతాము జీవహింస, కాబట్టి అది చేయొద్దు. కత్తులు కట్టకుండా మీరు కోడి పందాలు నడుపుకోండి. అలాగే ఎడ్ల పందాలు, ఇవన్నీ సాంప్రదాయ క్రీడలు. మన సంక్రాంతి పండుగ సమయంలో తర్వాత కబడ్డీ కానీ లేకపోతే ఖోఖో కానీ ఇటువంటివి ఆ క్రీడలు ఏంటంటే యువతకి ఆ 4-5 రోజులు వాళ్ళకి ఆట విడుపుగాను వాళ్ళకి ప్రోత్సాహంగాను ఉండటానికి, వారి ఇతరతర మార్గాల్లోకి వెళ్లకుండా ఉండటానికి చేసే సాంప్రదాయ క్రీడలు మన యొక్క సాంప్రదాయాలు కూడా వాళ్ళకి పరిచయం చేయటం యువతకి. కాబట్టి వాటిని చేసుకోమని చెప్పింది, కానీ వాటి ముసుగులో చేసే వికృత క్రీడలు. మీరు ఇందాక చెప్తమైన కదా పెనమలూరు ఘటన చెప్తున్నారు. పెనమలూరులో ఇదే జన సైనికులు తీస్తే పోలీసులు వచ్చి మొత్తం అక్కడ కోడి పందాల కోసం ఏర్పాటు చేసిన అవన్నీ కూడా తీసివేయడం జరిగింది. అవన్నీ తీసివేయడం జరిగింది. చింతమైన ప్రభాకర్ గారు కూడాను ఆయన తెలిసి డబ్బులు ఈ ఖర్చులు కట్టి కోడి పందాలు ప్రోత్సహిస్తే మనం ఖచ్చితంగా ఆయన విభేదించవచ్చు, కానీ ఇంకా ఆ దశకు రాలా. ఆ యూత్ ఆ లీగ్ అని పెట్టారంటారు, కోడి పందాల లీగ్. అది పెడతామో తప్పలేదు, కానీ అది సాంప్రదాయబద్ధంగా సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పులు లోబడి ఉంటే దాన్ని సమర్థిస్తాం, లేదు అంటే ఖండిస్తాము, దాని మీద చర్యలు తీసుకొని మేము కూడా డిమాండ్ చేస్తాం. రైట్, సత్యనారాయణ గారు మీరు మాట్లాడండి, కైండ్లీ కంక్లూడ్. సత్యనారాయణ గారు. తిరుపతి సంఘటన మీద అధికారులు మీరు ఏం చేస్తున్నారు, ఇంత బాధ్యతారహితంగా మీరు ప్రవర్తిస్తారని చెప్పేసి డైరెక్ట్ గా సీఎం గారు ప్రశ్నించిన సందర్భాన్ని మనందరం కూడా చూసాం. గతంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పిదం జరిగిన చోటకి వెళ్ళి ఒక హత్య జరిగినా, ఒక ప్రమాదం జరిగినా, మరి ఇతర ఏదే సంఘటన దురదృష్టకర సంఘటన జరిగినా జగన్మోహన్ రెడ్డి అయితే స్వయంగా వెళ్ళినటువంటి సందర్భాలు సీఎం హోదాలో మనం ఎక్కడ కూడా బహు తక్కువగా ఉన్నాయి. ఎక్కడ కూడా చాలా తక్కువ, 99% వెళ్ళలేదు. ఎక్కడ కూడా స్వయంగా తన ఓటు బ్యాంక్గా అని చెప్పుకుంటున్నటువంటి దళిత ఓటు బ్యాంక్నే నాదని చెప్పుకున్నటువంటి ఆయన కూడా ఏ దళితుడి మరణాన్ని కూడా అడ్రస్ చేసి మాట్లాడినటువంటి సందర్భం మనం చూసాం. ఎక్కడా కూడా డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి కానీ లేకపోతే అనంతబాబు చంపేసినటువంటి కొర్రాడు కుటుంబం దగ్గర నుంచి కానీ మనం చూస్తే ఎక్కడా కూడా ఒక దురదృష్టకరమైన ఒక దళితుడనే కాదు దురదృష్టకరమైన సంఘటన జరిగితే ఒక సీఎం హోదాలో ఉండి 4 కోట్ల మధ్య ఉండి ఇతను ఏం చేశాడో తెలియదు, కానీ ఏ రోజు పరామర్శించిన సందర్భం లేదు. కాబట్టి మనం అది గుర్తు చేస్తున్నాం పాదయాత్ర రెడ్డి గారికి, వైసీపీ నేతలకు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ స్వయంగా రంగంలోకి దిగి జరిగినటువంటి సంఘటన 24 hours కూడా స్వయంగా సంఘటనలో తిరిగి సంఘటన స్థలానికి వెళ్తే ఈయన ఏదో సినిమా షూటింగ్ లాగా దిగి ట్రాఫిక్ జామ్ చేసుకుంటూ అక్కడికి ప్రవేశించి మరి అక్కడ ఏదో జరిగిపోయింది, దీనికంత బాధ్యత మా హయాంలో ఎప్పుడు ఇలా జరగలేదు, ఇది ఫస్ట్ టైం జరిగింది, ఇన్ని లక్షలు ఇవ్వండి, అన్ని లక్షలు ఎప్పుడు కూడా ప్రభుత్వం చంద్రబాబు కూడా ఇటువంటి సంఘటనలు జరిగినా కూడా నిర్లక్ష్యం వహించకుండా ఏది ఎప్పుడు చేయాలో, ఏ అధికారి ఎలా చేయాలో, ఆ సంఘటన ఎలా చేతిలోకి తీసుకుని అక్కడ సమస్యను చక్కదిద్దాలో చంద్రబాబు నాయుడు గారికి తెలిసినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఊహల్లో కూడా చేయలేనటువంటి పెద్ద మనుషులు పట్టుకుని ఈ రోజు పాదయాత్ర రెడ్డి గారు మా ఇంద్రుడు చంద్రుడు మా అంత నాయకుడు లేడు, మా నాయకుడిని ఎవరో మా నాయకుడు స్వయంగా ఏం మాట్లాడలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం సార్. ఎందుకంటే దీనికి బాధ్యత వహించాల్సినటువంటి నిజంగా పాలక మండలి
ఖచ్చితంగా భవిష్యత్తులో ఇటువంటి